నిన్న బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఐబొమ్మ రవికి సంబంధించి పోలీసు కస్టడీలో ఐబొమ్మ రవి సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు. మళ్లీ పైరసీ జోలికి వెళ్ళను అంటూ చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. 6 ఏళ్ల పాటు తన్నెవరూ పట్టుకోలేకపోయారు. అదే ధీమాతో నెట్వర్క్ ని బిల్డ్ చేసుకున్నట్టు, నెట్వర్క్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళానంటూ చెప్పుకొచ్చాడు ఐబొమ్మ రవి. కేవలం డబ్బు సంపాదించాలనే లక్ష్యంతోనే మొదలుపెట్టా అన్నాడు రవి. అయితే పైరసీ తప్పని గుర్తించలేదని పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. రవి జైలు నుంచి విడుదలయ్యాక పూర్తిగా మారిపోతా, పైరసీ జోలికి అస్సలు వెళ్ళనంటూ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పైరసీ సినిమాలతో రవి 20 కోట్లు సంపాదించినట్లు అంచనాలున్నాయి. ఐబొమ్మ రవికి మద్దతుగా సోషల్ మీడియాలో ప్రస్తుతం పోస్టులు వేస్తున్నాయి. టికెట్ రేట్లు, థియేటర్ల దోపిడీ తట్టుకోలేకే ఐబొమ్మలు సినిమాలు చూస్తున్నామంటూ జనాలే ఒప్పుకుంటున్నారు. సో జనాలే బయటకు వచ్చి చెప్తున్నారు. ఈ స్థాయిలో, ఈ లెవెల్లో రవికి మద్దతు పెరగడానికి కారణాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీని క్వశ్చన్ చేస్తున్నారు. సినిమా ప్రొడ్యూసర్స్ని కావచ్చు, మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీని ప్రశ్నిస్తున్నారు. మీరే కనుక వీటిని రిస్ట్రిక్ట్ చేస్తుంటే, మీరే కనుక ఆ దోపిడీని, మరి ముఖ్యంగా ఆ టికెట్ రేట్లను కనుక నియంత్రించి ఉండుంటే ఈరోజు మేమెందుకు వెళ్తాం, ఎవరో ఒక వ్యక్తి ఇచ్చి ఒక ప్రింట్ని మేమెందుకు బేస్ చేసుకుంటాం అనేది వాళ్ళ మాట. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇది డిస్కషన్కి దారితీస్తుంది. ఐబొమ్మ రవికి ఊహించిన దానికన్నా అసలు ఎక్కడ ఊహలకు అందనంత ఆ క్రేజ్ తనకి సొంతమైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రస్తుతం ఐబొమ్మ వ్యవహారం, ఐబొమ్మ రవి ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నాడు. కస్టడీలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. పోలీసుల కస్టడీలో ఐబొమ్మ రవి సంచలన విషయాలు చెప్పుకొస్తున్నాడు. మళ్ళీ పరిస్థితి జోలికి వెళ్ళనంటూ చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. పూర్తిగా మారిపోతానంటూ ఇటు పోలీసుల కస్టడీలో ఒప్పుకున్నట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతోంది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవిచంద్ర, ఇన్వెస్టిగేషన్లో రవిలో ఇంత మార్పు రావడానికి కారణం ఏమై ఉంటుంది? మరి ముఖ్యంగా పూర్తిగా ఆపేస్తారు, ఎందుకంటే నెట్వర్క్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఆల్రెడీ ఐబొమ్మ రవికి అంటే ఐబొమ్మ 1, 2 ఇలా ప్రత్యేకమైన పేరుతో మళ్ళీ స్టార్ట్ అయిన సందర్భం ఏమంటున్నాడు రవి? సచిన్, రీసెంట్ డేస్ లో సంచలన కేసుగా మనం ఫీల్ అవ్వచ్చు ఐబొమ్మ రవి అరెస్ట్ వ్యవహారం. పైరసీకి సంబంధించి తెలుగు చిత్ర పరిశ్రమ దాదాపుగా దశాబ్ద కాలంగా పోరాడుతూనే ఉంది. పైరసీని అంతమొందించాలని, పైరసీదారులను పట్టుకోవాలని. ఆ ప్రయత్నం ఐబొమ్మ రవి రూపంలో కొంత సఫలీకృతమయ్యారనే చెప్పుకోవచ్చు. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత పైరసీ ఆగిందా అంటే లేదు. ఐబొమ్మ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్ ఒక్కటే ఆగిపోయింది, కానీ ఐబొమ్మ 1 అంటూ మరొకటి పుట్టుకొచ్చింది. అలాగే మిగిలిన ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రన్ అవుతూనే ఉన్నాయి. సో ఐబొమ్మ రవి వ్యవహారానికి వస్తే పోలీసులు 5 రోజుల పాటు విచారించినప్పటికి కూడా ఆయన దానికి సంబంధించి కీలకమైన సమాచారాన్ని ఏది కూడా పోలీసుల విచారణలో తెలియచేయలేదనే తెలిసింది. అయితే ఆ తర్వాత సిఐడి పోలీసుల కస్టడీకి తీసుకుని వాళ్ళు విచారణ చేస్తున్న టైంలో ప్రస్తుతానికి ఆయన ఈ రోజు విచారణలో ఆయన రియలైజ్ అయినట్లుగా పైరసీ చేయటము తప్పని నాకు తెలియక చేశాను, నన్ను ఎవరు పట్టుకోలేకపోతున్నారన్న ధీమాతోటి ఇంకా దానిపై చాలా నెట్వర్క్ ని పెంచుకున్నాను. 6 ఏళ్ల పాటు దాదాపుగా పైరసీని యథేచ్ఛగా చేశానని ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతం రియలైజ్ అయ్యాను, ఇకను బయటకు వచ్చిన తర్వాత నేను పైరసీ జోలికి వెళ్ళను అంటూ కూడా పోలీసుల విచారణలో తెలిపినట్టుగా తెలుస్తోంది. అయితే డబ్బు సంపాదనే ధ్యేయం అనుకోవచ్చు, అది ఒక క్రేజీగా ఫీల్ అయ్యారు. సో జనానికి నేను ఒక ఫ్రీగా సినిమా చూపిస్తున్నాను, ఇండస్ట్రీ ఎవరికి దొరకటలేదు, పోలీసులకు దొరకట్లేదు, చట్టానికి దొరకట్లేదు అనే ఒక క్రేజీ తోటి, అలాగే డబ్బులు ఈజీ మనీ కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అది కొనసాగించినట్టుగా తెలుస్తుంది. ఆ డబ్బుతోనే దాదాపుగా తను కరేబియన్ లో పౌరసత్వాన్ని తీసుకున్నారు. అలాగే కొన్ని ఇతర దేశాలన్నీ కూడా తిరిగి వచ్చాడు. సో ఇప్పుడు రవిలో రియలైజేషన్ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి విచారణలో ఉన్నాడు. మరి కోర్టులు ఎలాంటి తీర్పు ఇస్తాయి, ఆయనకి శిక్ష వేస్తారా, లేదంటే రియలైజ్ అయ్యాడు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత నిజాయితీగా తను చెప్పినట్లుగా పైరసీ జోలికి వెళ్లకుండా తన ప్రొఫెషన్ ఏదో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకుంటాను, ఆ ప్రొఫెషన్ కంటిన్యూ అవుతాడా అనేది చూడాలి. ప్రస్తుతానికి ఇండస్ట్రీ అయితే కొంత ఆనందపడ్డప్పటికి కూడా ఎక్కడా కూడా పైరసీ అంతం కాలేదు. యథేచ్ఛగా మిగిలిన సైట్లు అయితే జరుగుతూనే ఉన్నాయి. వాటిపై మా పోరాటం కొనసాగిస్తామంటున్నారు ఫిల్మ్ ఛాంబర్.
కానీ ఇంట్రెస్టింగ్ గా ఎందుకంటే జనాల నుంచి కూడా అదే రిక్వెస్ట్ వినిపిస్తోంది, అదే డిమాండ్ వినిపిస్తోంది. టికెట్ల రేట్ల పెంపు వ్యవహారం, అలాగే థియేటర్ల దగ్గర దోపిడీ అంటూ కూడా, మరి ముఖ్యంగా మల్టీప్లెక్స్ల దగ్గర దోపిడీ అంటూ కూడా తీవ్రమైన చర్చ జరుగుతోంది, పాప్కార్న్ సెంట్రిక్ గా ఇంకా చెప్పాలంటే. సో దీని మీద ఏమైనా ఇండస్ట్రీ దృష్టి సారిస్తుందా? ఎందుకంటే మూలాల గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో మూలాలను కనుక పూర్తిగా నియంత్రించగలమా, లేకపోతే పూర్తిగా తొలగించగలిగితే అప్పుడు ఐ బొమ్మే కాదు ఇంకో బొమ్మ లాంటి ఎన్ని బొమ్మలు వచ్చినా కూడా ఇబ్బంది లేదు మాకు, మేము నేరుగా థియేటర్కి వెళ్ళి చూస్తాం అనేది ఒక జనం నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ ఉంది దీనికి సంబంధించి రవిచంద్ర? ఖచ్చితంగా ఇండస్ట్రీలో అయితే ఒక రియలైజేషన్ అయితే వచ్చింది. టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నందువలన ప్రజలు కూడా థియేటర్కి రావట్లేదు, థియేటర్కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది, ఫుట్ ప్రింట్స్ తగ్గిపోయాయి, థియేటర్కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరగాలి, అప్పుడు కానీ సినిమాలు బతకవు అనే రియలైజేషన్ అయితే సినిమా ఇండస్ట్రీలో వచ్చింది. నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్, అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన క్రమంలో పోలీస్ శాఖకు అలాగే తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపే సందర్భంలో కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు దాదాపుగా టికెట్ రేట్ల పెంపు వ్యవహారాన్ని కూడా మేము సీరియస్ గా తీసుకుంటున్నాము, అది పెరగకుండా చూడటానికి మేము ట్రై చేస్తామంటూ కూడా వాళ్ళు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో అలాగే రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాలు అతి తక్కువ ధరకు 99 రూపాయలకు 105 రూపాయలకు మల్టీప్లెక్స్ లో టికెట్ ఇచ్చినప్పటికి కూడా ఆ సినిమాలు కూడా నెక్స్ట్ డేకి పైరసీ సైట్ లో దర్శనం ఇవ్వటంతో ఇండస్ట్రీ కూడా దాదాపుగా అవాక్కయ్యారనే చెప్పుకోవాలి. మనం తక్కువ రేటుకి ఇస్తున్నా కూడా పైరసీదారులు మన సినిమాల్ని వదిలిపెట్టడం లేదు అని వాళ్ళు అది ఒక ప్రొఫెషన్ గా తీసుకొని ఆ పైరసీకి అలవాటు పడిపోయారు. ఆ పైరసీ సైట్ లో ప్రేక్షకులకి చూపించడానికి వాళ్ళు అది ఒక వ్యసనంగా మారిపోయింది. ప్రేక్షకులు కూడా దానికి అలవాటు పడిపోయారని చెప్పుకోవాలి. థియేటర్ కి రావటము టైం వేస్ట్, అలాగే డబ్బులు వేస్ట్. థియేటర్ లో క్యాంటీన్ రేట్లు కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి. క్యాంటీన్ రేట్లు నియంత్రించే వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కూడా ప్రేక్షకులు చాలా మంది కోరుతున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా థియేటర్ యాజమాన్యాలని రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది. క్యాంటీన్ రేట్ల విషయంలో ఒకసారి పునరాలోచించుకోమని. వాళ్ళు మల్టీప్లెక్స్ కాబట్టి ఆ స్టాండర్డ్స్ లో మేము అక్కడ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఆ రేట్ల విషయంలో మాకు కొంత వెసులుబాటు కావాలి అని వాళ్ళ వైపు నుంచి డిమాండ్ ఉంది. ఇండస్ట్రీ కూడా దీనిపై టికెట్ రేట్ల పెంపు విషయంలో కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా తినుబండారాల విషయము, అలాగే క్యాంటీన్ లో డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ఈ రేట్లు తగ్గించే విషయంలో కూడా ఒక దృష్టి అయితే పెట్టారు. దానిపై చర్చ అయితే జరుగుతోంది ఇండస్ట్రీలో. సచిన్, రైట్, ఇంట్రెస్టింగ్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ రవిచంద్ర. మొత్తంగా అయితే మాత్రం ఐబొమ్మ రవి వ్యవహారంతో ఇటు ఇండస్ట్రీలో కూడా డిస్కషన్ ప్రారంభమైంది. ఐబొమ్మ రవిలో కూడా ఆ పశ్చాత్తాపం వచ్చిందనేది మనకు అందుతున్న సమాచారం. ఐబొమ్మ రవి తన ఇన్వెస్టిగేషన్లో భాగంగా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంక ఇక్కడి నుంచి నేను ఎటువంటి పైరసీలు ఇచ్చాను, నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నా బతికేదో నేను బతుకుతాను, నేను అనుకోలేదు ఇన్నాళ్ళు ఇంత నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవడం కారణం ఏంటంటే 6 ఏళ్ళు నన్ను ఎవరు పట్టుకోలేదు, పట్టించుకోలేదు, దాదాపుగా నన్ను పట్టుకోలేదు కాబట్టి ఇక నేను దొరకను అనే అభిప్రాయంతోనే నేను ముందుకు వెళ్ళాను, పైరసీ నెట్వర్క్ని బిల్డ్ చేసుకున్నాను, ఇంకా స్ట్రాంగ్ రూట్స్కి వెళ్ళడానికి కారణం అది కూడా అయి ఉంటుందంటూ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ఈ రోజు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తున్నాడు. పూర్తిగా మారిపోతాను, ఇటు నుంచి బయటకు వెళ్ళగానే నన్ను నేను పూర్తిగా క్లీన్గా ఉండే ప్రయత్నం చేస్తాను అంటూ కూడా చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఐబొమ్మ రవి కస్టడీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మళ్ళీ పైరసీ జోలికి వెళ్ళనంటూ పూర్తిగా మారిపోతాను అంటున్నాడు రవి. 6 ఏళ్ల పాటు నన్నెవరూ పట్టించుకోలేకపోయారు, అదే ధీమాతో నెట్వర్క్ని బిల్డ్ చేసుకున్నట్టు చెప్పుకొచ్చాడు. కేవలం డబ్బు సంపాదించాలనే టార్గెట్తోనే మొదలుపెట్టాను, పైరసీ తప్పని గుర్తించలేదంటూ కూడా పోలీసులు చెప్పుకొచ్చాడు రవి. జైలు నుంచి విడుదలయ్యాక పూర్తిగా మారిపోతా అంటూ పైరసీ జోలికి వెళ్ళనంటూ చెప్పడం ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ క్రమంలోనే పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పైరసీ సినిమాలతో రవి ఏకంగా 20 కోట్లు సంపాదించినట్లు అంచనాలు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా వినిపిస్తున్న మాట 2-3 కోట్లు కావచ్చు, కానీ ఆ సంఖ్య ఏకంగా 20 కోట్ల వరకు ఉండొచ్చు అనేది ఇంకొక చర్చ. ఐబొమ్మ రవికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి. టికెట్ రేట్లు, థియేటర్ల దోపిడీ తట్టుకోలేకి ఐబొమ్మలో చూస్తూ ఉంటూ జనాలు చెప్పడం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి బలం చేకూరుస్తోంది. ఈ కోణంలో ప్రస్తుతం ఇండస్ట్రీ కూడా డిస్కషన్ జరుగుతోంది. ఇండస్ట్రీలో కూడా డిస్కషన్ జరుగుతోంది. ఇండస్ట్రీ వర్గాలు కూడా ప్రస్తుతం దీని మీద సీరియస్గా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. సో చూద్దాం, ఇటు ఇండస్ట్రీలో కనుక మార్పు వస్తే ఇండస్ట్రీ నుంచి